ఇది చాలా మందికి తెలియదు మేడం. పూర్వకాలంలో కొంతమంది మాత్రమే పెట్టేవాళ్ళు. ఇప్పటి జనాలకు దాని గురించి తెలియక అందుబాటులో లేకపోయింది. అందుకే నా ప్రత్యేకతగా ఈ నీరు ఆవకాయని మార్కెట్లోకి తీసుకొస్తున్నాను. ఇవే దానికి సంబంధించిన శాంపిల్స్. ఇది అమృత పికిల్ మేడం. ఏంటమ్మా వేదా, ఎప్పుడు వినని పచ్చళ్ళ పేర్లు, కొత్త కాన్సెప్ట్ చెప్తున్నావు. దీని ప్రత్యేకత ఏంటి మరి? ఇది అన్నంలో కలుపుకొని తింటే బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఈ అమృత పికిల్ 4 నుంచి 5 సంవత్సరాల వరకు నిలువ ఉంటుంది. వీటితో పాటు రెగ్యులర్ గా దొరికే అన్ని పచ్చళ్ళు నా దగ్గర ఉంటాయి మేడం. కాకపోతే వీటిలాగే కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నీ ఆలోచన విధానం కొత్తగా ఉందమ్మా. నూనె లేకుండా నీళ్లతో చేసే ఆవకాయ, ఎక్కువ కాలం నిల్వుండే అమృత పికిల్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కాకపోతే ఒక ఆడదానిగా నీ కష్టాన్ని అర్థం చేసుకుని నేను నిన్ను ప్రోత్సహిస్తాను. కానీ వ్యాపారపరంగా ఈ పికిల్స్ ని నేను నా షాప్లో పెట్టగలను. వీటి గురించి వివరించి చెప్పగలను. అంతే తప్ప కొనుగోలు మాత్రం నేనేం చేయలేను. నా వైపు నుంచి ప్రయత్నం అంతా తప్పకుండా చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట చాలు. నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నేను ఆశిస్తున్నాను. తిన్న వాళ్లకు ఈ పచ్చళ్ళు ఖచ్చితంగా నచ్చుతాయి. వాళ్లే ఇంకో 10 మందికి వీటి గురించి మంచిగా చెప్తారు. ఇవి కొనడానికి ఒక్కొక్కరుగా మీ షాప్కి వస్తారనే నమ్మకం నాకుంది మేడం. ఈ శాంపిల్స్ ప్రస్తుతానికి మీ దగ్గర అమ్మడానికి పెట్టండి మేడం. నా ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి. ఆర్డర్ కావాలని మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనే ఆశతోనే వెళ్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచిదమ్మా. అమ్మయ్యా, నేను శాంపిల్స్ ఇచ్చిన ప్రతి చోట రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా ఉంది. వేదా పికిల్స్ బిజినెస్ ప్రయాణం మొదలైంది. నా కూతుర్ని నీకు భారీగా చేసుకుంటావా? మీ అమ్మ కాదన్నా తనను ఎదిరించి నా కూతురి మెడలో తాళి కడతావా? అసలు నిజంగా నా మీద ప్రేమ ఉందా విష్ణు? విష్ణు, ఇంకా ఆ బాపునేడు కూతుర్ని పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకురా విష్ణు, నిన్ను ప్రాణంగా ప్రేమించే మీ అమ్మ ఆవేదన పట్టించుకోకుండా నువ్వు బావుండాలని ఎప్పుడు నీ గురించే ఆలోచించే నా బాధ అర్థం చేసుకోకుండా మన శత్రువు గురించి, వాడి కూతురు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? వద్దు విష్ణు, నీ బాగు కోరుకునే నీ తల్లిదండ్రుల్ని కాదని మన కుటుంబ కీడు కోసం నిన్నొక పావులా వాడుకుంటున్న బాపినీడికి, వాడి కూతురికి దూరంగా ఉండు. ఆ అమ్మాయిని మర్చిపో. వాడు మర్చిపోదామన్నా ఆ అవకాశం ఆ బాపినీడివ్వడు.